కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ను మంచి మనిషిని ఎన్నుకోవాలని కౌన్సిలర్లకు సూచించారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జాఫ్నోయ్పై అవిశ్వాసం పెడితే అవినీతి ఆగిపోలేదన్నారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడారు. అవినీతికి పాల్పడని వ్యక్తిని ఎన్నుకుంటే తాను కూడా మద్దతిస్తానన్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తిని ఎన్నుకుంటే మాత్రం కామారెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందని తెలిపారు. మారినంత మాత్రాన అవిశ్వాసం పెట్టాలా, తీసేయాలా, ఇదొక ఆచార సాంప్రదాయంగా మారిపోయింది రాష్ట్రం అంతా. ఎంతసేపు ప్రభుత్వం మారగానే అక్కడున్న వాళ్ళని ఇక్కడున్న వాళ్ళని తీసుకురావాలా, జైన్ చేసుకోవాలా, అవిశ్వాసం పెట్టేయాలా, వారిని దించేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప వీరందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు. ప్రజలు వేసిన ఓటు ద్వారా ఎన్నుకోబడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు. మరి ఎన్నుకున్నటువంటి ప్రజలను మనం గౌరవిస్తున్నామా లేదా? ఎన్నిక ఎవరు? నిట్టు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి పరులు? నిట్టు జాహ్నవి గారు అవినీతి ఆ మొక్కామెను తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా? పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? నోటి మాటలేనా, జమా ఖర్చేనా, లేకపోతే కాయిదాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఎక్కడనన్నా ఉండని ప్రభుత్వం ఎటుంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు. పాపము ఇందులో కౌన్సిలర్లు ఏం తప్పులేదన్న, మళ్ళీ తప్పుడు పని అయితే చేయాలి అన్న. మాస్టర్ ప్లాన్ చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్ 100 feet రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారు అన్న. మీ కలలుగానే ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగనివ్వను. రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన, అవినీతి పరుల చేతిలో మున్సిపల్ను పెట్టినా, ఈ 49 మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏమీ లేనప్పుడే ఊరుకోని వ్యక్తిని. ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలే ఊరుకోని వ్యక్తిని కాదు అన్న. ఇంత డెఫిసిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టేది. ఇవాళ డ్రాట్ మాట్లాడినటువంటి నాయకులు ఎవరు? ఈ ముజిబుద్దీన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కదా. ఈయన 10 మందిని ఎలా పంపిస్తారండి? ఎలా పంపిస్తారు టీఆర్ఎస్ వ్యక్తుల్ని? టీఆర్ఎస్ వాళ్ళే అవిశ్వాసం ఎలా పెడతారు? ఒకసారి ప్రజలు ఆలోచించాలా. ఈ 10 మందిని మీరు అటు ఓటేయండి, అవిశ్వాసానికి తీర్మానానికి వ్యతిరేకంగా కాదు అనుకూలంగా ఓటేయండి. కాంగ్రెస్ వారు పెట్టినటువంటి అవిశ్వాసం